హాయ్ హలో తిరుపతి. చాలా రోజుల తర్వాత మనమైతే ఇక్కడ చూస్తున్నాము. శివలింగం, అతిపెద్ద శివలింగము తిరుపతిలో ఎక్కడుందనేసి చాలామంది అయితే డౌట్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే నేనైతే ఈరోజు శివాలయంకి అయితే వెళ్తున్నాను. మన రూట్ అయితే చూపిస్తాను. ఇక్కడి నుంచి మన తిరుమల దర్శనానికి వెళ్తాము కదా, తిరుమలకి. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి, జూపార్ రూట్లో అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళామంటే ఇక్కడ 3-4 కిలోమీటర్స్ అయితే మన దగ్గరలో అయితే శివయ్య అయితే ఉంటాడు. తిరుపతిలోనే అతిపెద్ద శివాలయము. సో ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లో కానీ చూస్తుంటారు. సో ఈరోజు మీ స్ట్రైట్గా అయితే మీకు వీడియోలు అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పాయింట్ వస్తుంది. సో మీకు ఐడియా వస్తుంది, మన సిమ్స్ అయితే మనకి 2 రూట్ అయితే ఉన్నాయి. సిమ్స్ హాస్పిటల్ రూట్ అన్నమాట. సో మీకు ఐడియా ఉంటుంది, హాస్పిటల్ రూటు స్ట్రైట్ వెళ్ళినామంటే సిమ్స్ అయితే వస్తుంది హాస్పిటల్. దాని రూట్లోనే అనమాట మన శివయ్య అయితే. చూడండి లాస్ట్లో అయితే మన గుడి ఉంది, అతిపెద్ద శివాలయం గుడి లోపల ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇది లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వాములు అయితే మనైతే ఇక్కడ కొలువై ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెద్దగా ఉంది కదా లెఫ్ట్ సైడ్ అక్కడ. సో లోపలికైతే కెమెరా అలో లేదని చెప్పారు, మేము బయట వరకే తీసుకున్నాము, శివయ్య వరకే. లోపలైతే ఇంకా మన తిరుమలలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలా అయితే కొలువై ఉన్నారో, సో అదేవిధంగా ఇక్కడైతే అదేవిధంగా విగ్రహం అయితే ఉంది. సో చాలామంది తిరుపతిలో ఉన్న వాళ్ళు కానీ, బయట ఉన్న వాళ్ళు కానీ చాలామంది అయితే వచ్చి విజిట్ అయితే చేస్తున్నారు. సో చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మేమైతే ఈవినింగ్ పూట అయితే వచ్చినాము. సో విగ్రహాన్ని కడిగి అభిషేకం చేసే టైంలో పూజారి వచ్చినప్పుడు సో చాలా అద్భుతంగా ఉంది. సో అభిషేకం చేసినప్పుడు కానీ మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. సో 15-20 ఫీట్స్ అయితే ఉంటుంది నాకు తెలిసి. సో చాలా అతి పెద్ద విగ్రహము. సో ఇదేనండి తిరుపతిలో అతి పెద్ద విగ్రహము, శివలింగము. సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసినట్లయితే గుడి మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉందని చెప్పాను కదా. సో ఇక్కడేనండి, ఇక్కడైతే వీడియోలో చేయకూడదని చెప్పారు. సో మీరు న్యాచురల్గా మీరు వచ్చి లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి.